కొంచెం చాలు. మీకు అనిపిస్తుందా ఇప్పుడు తలకాయ కూర ఉండటం ఇంత సింపుల్ అని? సీరియస్ గా ఇంక ఇది విజిల్ వచ్చి అయిపోయిన తర్వాత 90% మనం రీచ్ అయిపోయినట్లే లెక్క. Yes. ఇప్పుడు పెట్టేస్తున్నాను. తలకాయ పొజిషన్ బట్టి విజిల్స్ మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే అది ముదురుదా లేదదా. 5, 6 అనేది కామన్. కొంచెం ముదురుదైతే కనుక 8, 9, బాగా ముదురుదైతే కనుక 15, 20 కూడా వచ్చు. అన్ని కూడా పడతాయా? కానీ ఆ 15, 20 వచ్చే వాటిలో టేస్ట్ ఉండదు. అదే కదా, అంత ముదిరిపోయిన తర్వాత ఇంకా అందులో టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అంతే. సో ఇప్పుడు మనం ఇది బాగుంది, 10 విజిల్స్ వేపిద్దాం. ఓకే ఫైన్. సో 10 విజిల్స్ అయితే వచ్చేసాయి కదా అక్క? ఎస్. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎట్లా వచ్చిందా చూడాలి అని. టడన్. టడన్ టడాయ్. పుష్ప 2 సినిమా రిలీజ్ లో ఉందా? స్మెల్ చేసారా? ఎక్కువ అవ్వాల తక్కువ అవ్వాల, వాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంది అసలు. సూపర్. ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది ఒకటి ఇచ్చారు కదా, దాన్ని కావాలంటే పీసెస్ చేయొచ్చు, లేదంటే ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా కదపకుండా మధ్యలోకి వేసేయాలి. ఇట్లా లోపలికి పెట్టి దాన్ని కదపకూడదు అంతే. అంటే చితికిపోతుందా? చితికిపోతుంది ఈజీగా. కొంచెం ఫ్రై ఉడికిన తర్వాత చితికదు. రైట్. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడటం అనేది కంపల్సరీ. అంతా చేసేసి అమృతంగా వచ్చిన తర్వాత నాకు చెప్పండి. అసలు మీరు వేస్తే మళ్ళీ రెండోసారి ఉప్పు చూడాలంటారా? ఉప్పు అయితే అసలు పట్టదు, సరిపోయింది. కొంచెం కూడా పట్టదు. కారం వేస్తున్నాను ఇంకొక 1 టీ స్పూన్. ఫస్ట్ మనం ఒక 2.5, 3 దాకా వేసాం. ఇంకొక 1 టీ స్పూన్. అండ్ దెన్ మీ దగ్గర ఉన్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర కలిపి కొట్టిన పొడి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర. నార్మల్ గా కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినప్పుడు ఇదే రేషియోలో తీసుకుంటే బెటరా? ఓన్లీ ఫర్ ఈ కర్రీకి మాత్రమేనా? ఈ కర్రీకి అయితే స్పెషల్గా, నార్మల్గా కూడా మీరు చాలా వ్యాలిడ్ పాయింట్. మన నార్మల్గా కూడా అంతే తీసుకోవాలి. సో 1 చెంచా ధనియాలకి 1/2 చెంచా కంటే కొంచెం తక్కువ జీలకర్ర వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ.